ఉత్తిగొట్టం ఊరేగింపులాగా విజయసాయిరెడ్డి ఏడుపులు. ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లో సోదాలు చేశారు. మా ఇంట్లో 6 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మా అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు ఉంచుకున్నాం అంటున్నాడు విజయసాయిరెడ్డి. పైగా ఈడీ సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో, నా ఇంట్లో కాదు అంటూ ఓంకరిస్తున్నాడు. నేరాలు చేసి, ఘోరాలు చేసి, దొంగలకు అండగా నిలబడి, వారికి సహకరించి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో విదేశాలకు తరలించిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి, నికృష్టుడు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి వయసు గురించి, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నువ్వేనా పసి కోనని అనుకుంటున్నావా? ఇవాళ రేపో నువ్వు పోతావుగా. నువ్వేనా శాశ్వతం అనుకుంటున్నావు భూమి మీద? నువ్వు చేసిన దొంగతనాలకి, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన దౌర్భాగ్యపు పనులకి ఒక దొంగకు అండగా నిలబడినందుకు ఇవాళ నీ ఇంటి మీద ఈడీ దాడులు చేస్తే చంద్రబాబుకే సంబంధం? విజయసాయిరెడ్డి జీవిత చర్మాంకంలో అయినా మంచి పనులు చేసి వ్యవస్థలకు లొంగిపోయి నువ్వు జగన్ రెడ్డికి అండగా నిలబడి చేసిన దోపిడీ తాలూకా వాస్తవాలు బయట పెడితే నీ బ్రతుకో సార్థకం ఉంటుంది. లేదా తిహార్ జైల్లో కుళ్ళి ఏడవాల్సి వస్తుంది. చంద్రబాబు నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటున్నావు. నువ్వు లెక్క పెట్టావా? నువ్వు బ్రోకర్ పనులు చేసావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా విజయసాయిరెడ్డి? ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు విదేశాల్లో దాచుకున్నారు అంటున్నాడు. ఇదే నికృష్టుడు నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంటున్నాడు. నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఏడాదికి 6,000 కోట్లు విదేశాల్లో దాచుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? మతి భ్రమించిందా? కుక్క బిస్కెట్లకు అలవాటు పడి జగన్ రెడ్డి బూట్లు నాకి, రాజశేఖర రెడ్డి చంక నాకి, ఆ కుటుంబానికి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి మార్గం చూపించి వాళ్ళు వేసిన ఎంగిలి బిస్కెట్లు తిని ఇవాళ విషం కక్కుతావా? నువ్వు మనిషివా? కేసీఆర్ చెప్పాడంట, ఈయన ఉదహరిస్తాడంట. మీరు చేసిన దొంగతనాలు, దోపిడీలు భరిస్తే మంచివాడా? లేదు మీ మీద వ్యవస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటే దుర్మార్గులా? మీరు దోసుకోవచ్చా? పైగా త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తా అంటున్నాడు. జూలైలో పార్టీ ప్రకటిస్తాడంట. ఎవడి బూటులు నాకడానికి ప్రకటిస్తావు? ఎవడిని ఉద్ధరించడానికి పార్టీ పెడతావు? వైకాపా ఎంపీగా పోటీ చేసి ఎలా ఓడిపోయావో, ప్రజలు ఎలా చేదరించుకున్నారో, మొఖాల ఉమ్ము ఎలా వేశారో మర్చిపోయావు. అప్పుడే మీడియా రంగంలో కూడా వస్తున్నా అవినీతిని ఎండగడతా అంటున్నాడు విజయసాయిరెడ్డి. అవినీతి నువ్వు చేసి దండుపాలెం బ్యాచ్ కి అండగా నిలబడి, వారి దోపిడీకి అండగా నిలబడి అక్రమాలకు పాల్పడిన నువ్వు మీడియా రంగంలోకి వస్తే పునీతుడు అయిపోతావా? గజ్జి కుక్క ఎక్కడ ఉన్న గజ్జి కుక్కే. అలాగే అవినీతికి అలవాటు పడిన నువ్వు అవినీతి పరుడువే. తాత్కాలికంగా వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చేమో. నీ నక్క వినయాలతో, నీ నక్క బుద్ధులతో తాత్కాలికంగా తప్పించుకున్నావేమో. చట్టం చేతులు చాలా పొడవైనవి విజయసాయిరెడ్డి, నువ్వు తప్పించుకోలేవు. 32,000 మంది ప్రాణాలు తీసిన కేసులో నువ్వు ముద్దాయివి. ఆ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. మీ చేత చంపబడ్డ ఆ కుటుంబాలకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయమని ఎట్లయితే దళిత సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడాయో, అలాగే నువ్వు, నీ దండుపాలెం బ్యాచ్, నీ జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని, ప్రజలకు అప్పచెప్పమని 32,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే రోజు దగ్గరలో ఉంది విజయసాయిరెడ్డి. వ్యవస్థలు క్షమిస్తాయేమో నిన్ను, ప్రజలు క్షమించరు. నోరు అదుపులో పెట్టుకో. మీడియా పెట్టిన, పార్టీ పెట్టిన ప్రజల తొంగాకు కూడా తెంపలేవు. నీ వల్ల కాదు, రాసి పెట్టుకో. నీలాంటి దుర్మార్గులు, దోపిడీదారులు మీడియాలు పెట్టి, పార్టీలు పెట్టి మీ దోపిడీ నుంచి తప్పించుకుందాం అనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజల అమాయకులు కాదు విజయసాయిరెడ్డి. దిశ లేని గతానికి దశ చూపిన శక్తి. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత కేవలం కాగితాలకో, ప్రకటనలకో పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం నేడు మహిళలకు కొండంత అండగా నిలుస్తోంది. తాజాగా మంగళగిరిలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఎంతటి అప్రమత్తతో ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. బెంగళూరు నుంచి రైల్లో ప్రయాణించి తెల్లవారుజామున విజయవాడ చేరుకున్న ఒక యువతి అక్కడి నుంచి గుంటూరు వెళ్లేందుకు ఆటో ఎక్కినప్పుడు ఆ డ్రైవరే మురగమై ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఎదురైన ఆ భయంకర పరిస్థితిలో ఆ యువతి ఏమాత్రం ఆధారపడకుండా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శక్తి యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. కేవలం 8 నిమిషాల వ్యవధిలో మంగళగిరి రూరల్ పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఆటోను వెంటాడి నిందితుడిని పట్టుకోవడంతో ఆ యువతి సురక్షితంగా బయటపడింది. సకాలంలో పోలీసులు స్పందించిన తీరు, వారికి సహకరించిన అత్యాధునిక సాంకేతికత నేడు రాష్ట్రంలోని ప్రతి మహిళలను ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్న తీరును చూస్తే సామాన్యులకు భయం వేస్తోంది. దిశ యాప్ అంటూ వేల కోట్ల ప్రజాధనంతో భారీ ప్రచార ఆర్భాటాలు చేశారు. కానీ మహిళల రక్షణకు కనీసం దశ లేకుండా చేశారు. ఆ చట్టానికి కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెప్పించుకోవడంలో విఫలమవడమే కాకుండా రాజ్యాంగబద్ధమైన అనుమతులు లేకపోయినా కేవలం బ్రాండింగ్ కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మహిళల కోసం క్షేత్రస్థాయిలో ఏమీ చేయకపోయినా అద్భుతాలు చేసినట్టు రంగురంగుల ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ కంటే రాజకీయ ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడింది. రాష్ట్రపతి ఆమోదం లేని చట్టాన్ని అమలు చేస్తున్నట్టు నమ్మించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు రంగులు వేయడం, బోర్డులు మార్చడం మీద పెట్టిన శ్రద్ధ నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడంలో చూపలేదు. కేవలం 21 రోజుల్లోనే శిక్షలు పడతాయని వదరగొట్టిన మాటలు బాధితుల ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా నేరగాళ్లకు వ్యవస్థలపై భయం లేకుండా చేశాయి. ఆపదలో ఉన్నప్పుడు స్పందించే వ్యవస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రాని పరిస్థితి, పెట్రోలింగ్ వాహనాలకు డీజిల్ లేని దుస్థితి నాటి పాలనలో కనిపించాయి. రక్షణ కోసం కేటాయించిన నిధులను సైతం ప్రచార చిత్రాలకు, ఫోటోషూట్లకు మళ్లించడంతో మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అన్యాయానికి గురయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళల భద్రతను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లదీశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యాప్ డౌన్లోడ్ల కోసం, ప్రచారాల కోసం ఖర్చు చేశారు. కానీ ఒక్క బాధితురాలికి కూడా ఆ యాప్ ద్వారా సకాలంలో సహాయం అందిన దాఖలాలు చాలా తక్కువ. రాజ్యాంగబద్ధమైన అనుమతులు లేవని తెలిసి కూడా ప్రజలు మభ్యపెట్టడం కోసం కేవలం దిశ అనే పేరును వాడుకున్నారు. భద్రత కంటే భజనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆనాటి విధానాల వల్ల రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రజలు కోరుకునేది ప్రచార ఆర్భాటాలు కాదు, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ధైర్యం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అటువంటి తప్పుడు ప్రచారాలకు పోకుండా శాస్త్రీయంగా మరియు అత్యంత వేగంగా స్పందించే శక్తి వంటి పటిష్టమైన వ్యవస్థలను క్షేత్రస్థాయిలోకి తీసుకువచ్చింది. నేరాలను నియంత్రించేందుకు కేవలం యాప్లకే పరిమితం కాకుండా బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మహిళలపై నేరాలు కేసులో ఏకంగా 343 శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంది. వీటిలో 5 మరణదండనలు, 91 జీవిత ఖైదీలు ఉండటం నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. డ్రోన్ పహరా ద్వారా 4,000 మందికి పైగా ఈవ్టీజర్లను గుర్తించడం, అత్యవసర స్పందన సమయాన్ని కేవలం 8 నుండి 10 నిమిషాల మధ్యకు తీసుకురావడం పోలీసుల సమర్థతకు నిదర్శనం. 670 మంది తప్పిపోయిన బాలికలను, 1,153 మంది మహిళలను పోలీసులు క్షేమంగా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారంటే వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మహిళలకు భరోసా కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,240 సెక్సువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేయడం వల్ల వేధింపులు తగ్గి మహిళల ఆత్మహత్యాయత్నాలు 59% మేర తగ్గాయి. అంతేకాకుండా 12,50,000 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం, పాఠశాలల్లో 17,576 మంది శక్తి వారియర్లను సిద్ధం చేయడం ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. 24,265 పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తూ చిన్నారుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఫోరెన్సిక్ ఆధారిత దర్యాప్తులు, సీసీటీవీల నిఘా, సోషల్ మీడియా అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మహిళా రక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.